ఒక్క పోస్టర్ మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి కాంబోలో వస్తున్న ఈ మూవీ పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి కాంబోలో మనకు అరవింద సమేత వీర రాఘవ సినిమా చూడడం జరిగింది. ఇప్పుడు వస్తున్న మూవీ కంప్లీట్ ఇండస్ట్రీనే కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ రికార్డ్స్ ని కూడా తుడిపేయబోతుంది. ఆ రేంజ్ లో ఉంది పోస్టరే ఈ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తే నిజంగా ఈ మూవీకి సంబంధించి చిన్న గ్లిమ్స్ గానీ లేకుంటే చిన్న టీజర్ వస్తే అసలు ఇండస్ట్రీ రికార్డ్స్ అని ఏవి ఉండవు. ఆ రేంజ్ లో అసెల్ సిసల్ గ్లోబల్ స్టార్ గ్లోబల్ మేనియా ఈ మూవీతోని ఇంకా పెరగబోతుంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ. సో దీనికి అభిమానులు పెట్టుకున్న టైటిల్ వచ్చేసి గాడ్ ఆఫ్ వార్. ఇప్పటి వరకు ఇంకా అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ ఈ టైటిల్ ఉంటుందని చెప్పలేము, బట్ కొత్త టైటిల్ అయితే మనకు రావచ్చు. అండ్ ఈ మూవీ గురించి కంప్లీట్ గా మన ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం, మూవీ ఎలా ఉండబోతుంది ఏంటనేది. సో ఇక మీరు లేట్ చేయకుండా మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ని కూడా కామెంట్ రూపంలో తెలిసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారు ఆల్రెడీ అరవింద్ సమేత వీర రాఘవ మూవీ చేయడం అయితే జరిగింది. సో ఆ మూవీ తర్వాత వచ్చే మూవీ కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ హిట్ కాంబినేషన్, మళ్ళీ హిట్ రాబోతుందని చెప్పి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సోషల్ మీడియాలో గాడ్ ఆఫ్ వార్ అనే పేరు బాగా విపరీతంగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇది అధికారిక టైటిల్ అయితే కాదు, అభిమానులు మాత్రం ఈ పేరుని బాగా ఉపయోగిస్తున్నారు. సో ఈ మూవీ యొక్క కాన్సెప్ట్, ఈ మూవీ యొక్క చూసుకుంటే మనకు ఇది కంప్లీట్ గా పురాణాలను బేస్ చేసుకొని ఉండబోతుంది అన్నట్లు మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. ఆల్రెడీ మనకు ఇదే హింట్ కూడా. సో సుబ్రహ్మణ్య స్వామిని ఆధారంగా చేసుకొని మూవీ ఉండబోతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు విజువల్స్ ఏవైతే విఎఫ్ఎక్స్ గానీ విజువల్స్ గానీ ఎమోషనల్ కథ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగట్టడంలో ఎలాంటి సందేహం అయితే అక్కర్లేదు. ఇప్పటికీ అభిమానులకి ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. సో డెఫినెట్ గా ఈ మూవీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుందని చెప్పి అభిమానులు ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇది కాకుండా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ దానికి తగ్గట్టు త్రివిక్రమ్ గారి పదునైన స్క్రిప్ట్ కనుక ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ యొక్క అంచనా. ఒకవైపు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, వీరిద్దరి కాంబినేషన్ అసలు ఎమోషనల్ ఎలివేషన్స్ అన్ని కలిసి వస్తే అభిమానులకి పండగలాగా ఉంటుంది. సరే, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అండ్ దీంతో పాటుగా ఆల్రెడీ మనకు తెలిసింది ఎన్టీఆర్ గారి మూవీస్, ఎన్టీఆర్ గారి లైనప్ ప్రజెంట్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ మూవీ అయితే షూటింగ్ జరుగుతుంది. అది కంప్లీట్ గా 2 parts గా జరుగుతుంది. సో దానిపైన మనకు రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. మొన్న రీసెంట్ గా గ్లిమ్స్ వచ్చింది, గ్లిమ్స్ పైన కూడా మనం మాట్లాడడం జరిగింది. సో అది ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లబోతుంది. మనకు ఆల్రెడీ తెలిసింది ప్రశాంత్ నీల్ మూవీస్ అనగానే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. సో అదే విధంగా కేజీఎఫ్ లో సృష్టించడం కానివ్వండి, లేకుంటే సలాలో సృష్టించడం కానివ్వండి, ఇప్పుడు ఇందులో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు. అందులో ఖాన్ సార్ ఎలాగో, అందులో కేజీఎఫ్ కోల్డ్ మైన్స్ ఎలాగో, ఇందులో కూడా ఒక మనకు ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి కొత్త ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నాడు. ఇందులో డ్యూయల్ రోల్ ఉంది ఎన్టీఆర్ గారిది. ఒకటి వచ్చేసి నెగిటివ్ షేడ్స్ ఉంటే, ఇంకొకటి వచ్చేసి పాజిటివ్ షేడ్స్. సో ఇప్పుడు వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. గ్లిమ్స్ అంటే కేవలం 10 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు ఉంటుంది. అలాంటిది గ్లిమ్సే 3 నిమిషాలకు పైగా పెట్టడము, అందులో ఒక్కొక్క క్యారెక్టర్ ని రివీల్ చేయడము, ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రజెన్స్, ఎన్టీఆర్ గారి లుక్ కంప్లీట్ గా అరాచకం లాగా కనిపించింది. ఇప్పుడు ఈ పోస్టర్ కూడా ఏదైతే గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి మనము అనుకుంటున్నామో అది కూడా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. త్రివిక్రమ్ అనగానే మనకు తెలిసిందే పదునైన రైటింగ్, పదునైన డైరెక్షన్ డెఫినెట్ గా త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ఉంటుంది. సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారితో జతగడుతున్నారు. దీనిపైన మనకు చాలా ఊహాగానాలే వచ్చాయి. స్టార్టింగ్ లో ఈ మూవీ అల్లు అర్జున్ గారితో ఉండబోతుంది, లేకుంటే ఎన్టీఆర్ గారితో ఉండబోతుంది అని చెప్పి చాలానే జరిగింది. ఫైనల్ గా ఈ కథ మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి చేరింది. సో ఎన్టీఆర్ గారు బాగా బిజీ ఉండడం వల్ల దీన్ని హోల్డ్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది డ్రాగన్ మూవీ ఏదైతే అనుకున్నామో ఆ డ్రాగన్ మూవీ 2 parts ఉండడం, దాని వల్లనే దేవర పార్ట్ 2 కూడా దాన్ని ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీ మళ్ళీ గాడ్ ఆఫ్ వార్ ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇది పట్టాలెక్కబోతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఈ మూవీలో ఆల్రెడీ అనిరుద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది. సో కేవలం తన స్టార్డమ్ తోని, ఇప్పటికే మనం చూసాము తన స్టార్డమ్, తన స్టార్ క్రేజ్ తోని దేవర లాంటి మూవీకి ఒక మిక్స్డ్ టాక్ వస్తే, కంప్లీట్ గా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తే ఆ మూవీని 500కు పైగా కోట్లు రాబట్టిన చిత్రం. కొందరు హీరోలకు అసలు నార్త్ లో మార్కెటే ఉండదు,
కానీ అలాంటిది ఎన్టీఆర్ గారు తన స్టార్డమ్ తోని నార్త్ లో మంచి మార్కెట్ ని ఏర్పరచుకొని 60-70 కోట్లకు పైగా హిందీలో కలెక్ట్ చేసిన మూవీ దేవర. ఆ తర్వాత ఇప్పుడు డ్రాగన్ మూవీని చూసుకున్నా కూడా ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా బీట్ చేసే సత్తా ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే రాజమౌళి డైరెక్షన్ లో చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరో ఫ్లాప్స్ ఖచ్చితంగా వస్తాయి. అలాంటిది ఆ రికార్డుని, ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి ముందుకు వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారు. మనకు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో మనం చూడొచ్చు. సో దేవర మూవీ అంతటి నెగిటివిటీని కూడా తట్టుకొని సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు ఈ మూవీ కూడా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో మనం వేచి అయితే చూద్దాము. కంప్లీట్ గా పురాణాలు, దాన్ని ఇతిహాసాలు బేస్ చేసుకుని ఉంది ఈ మూవీ. ముఖ్యంగా చెప్పాలంటే మైథాలజికల్, మనకు సుబ్రహ్మణ్య స్వామి జీవిత చరిత్ర చూపిస్తారా, లేకుంటే విష్ణుమూర్తి గారి జీవిత చరిత్ర చూపిస్తారా, ఎలాంటివి ఉంటుంది మైథాలజికల్ ప్రకారం. ఇన్ కేస్ నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పున్నా మీరు దాన్ని కరెక్ట్ చేయండి. సో నేను అనుకున్నది పురాణాస్ పైన నాకు అంతగా అవగాహన లేదు. సో దానిపైన ఎలా ఉండబోతుంది ఏంటనేది మీరు మీ ఒపీనియన్స్ ద్వారా కూడా మీరు తెలియజేయండి. మూవీ యొక్క స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇది గైస్ ఈ వీడియో. సో మీకు నచ్చిందని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్ గా ఇంతవరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందనే ఆశిస్తున్నాం. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో డెఫినెట్ గా తెలియజేయండి. నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు నేను రావడానికి ట్రై చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.